శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కరుణాపూర్ణసుధాబ్ధే కవళితఘన విశ్వరూప కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువికాసాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం భక్త విజయంలోని భక్తుల కొన్ని జీవిత గాథలు చెప్పుకుంటున్నాం. ఈరోజు సంత్ నామదేవ్ అతని గురించి చెప్పుకొని ఆ విశేషాలు, అతను ఎలా జీవించేవారు, మనం ఎలా జీవించాలి ఈ కలియుగంలో అనేది తెలుసుకుందాం. భక్తజన సంరక్షణార్థం కలియుగ అవతారమూర్తి అయి పాండురంగ భగవానుడు వెలసియున్న పవిత్ర పుణ్యస్థలి అయిన పండరీపురంలో దామాసేటు గుణాబాయి అనే పుణ్య దంపతులు ఉండేవారు. సంతానం లేని ఆ దంపతులు నిరాశ చెందినవారై నిరంతరము పాండురంగని సేవ చేస్తూ వ్రతములు ఆచరిస్తూ కాలం గడుపుచుండేవారు. ఒకనాడు దామాసేట్ స్వప్నంలో పాండురంగడు దర్శనమిచ్చి మరునాడు ఉదయమే చంద్రభాగా పుణ్యతీర్థంలో ఒక బాలుడు తేలియాడుతూ కనిపించుననియు ఆ బాలుని తెచ్చి పెంచుకోమని తెలిపారు. భగవదాజ్ఞను శిరసావహించి మర్నాటి ఉదయమే దామాసేట్ చంద్రభాగా పుణ్యతీర్థమును సమీపించగా ఆ నదిలో పసిబాలుడు తేలియాడుతూ వచ్చిచుండుట చూసి అతన్ని తెచ్చి పెంచుకున్నారు. భగవత్ప్రసాదమైన ఆ బాలునికి నామదేవుడని పేరు పెట్టారు. సదా ప్రశాంతవదనుడై లోకములోని శోకమును పారద్రోలుటకు అవతరించిన భగవదంశంగా అన్నట్లు నామదేవుడు కనిపించేవాడు. నామదేవునికి 5 సంవత్సరాల వయసు వచ్చింది. నామదేవ్ ఒకనాడు సొంత పని మీద పొరుగురు అంటే దామాసేటు వెళుతూ పాండురంగనికి నిత్యము తాను అర్పించే నైవేద్యమును నామదేవు ద్వారా పంపమని భార్యకు చెప్పి వెళ్ళాడు. గుణాబాయి నైవేద్యమును తయారు చేసి నామదేవుని పిలిచి ఆలయంలో స్వామికి నైవేద్యం అర్పించి రమ్మని చెబుతుంది. నామదేవు నైవేద్యమును తీసుకొని ఆలయంలోకి ప్రవేశిస్తాడు. స్వామి ముందు నైవేద్యం ఎంతసేపు ఉంచినను స్వామి గ్రహించలేదు. పళ్ళెములో తెచ్చిన నైవేద్యము అలాగే ఉంది. తాను సమర్పించిన నైవేద్యమును స్వామి గ్రహించలేదని నామదేవు దిగులు చెందుతాడు. స్వామి, భుజించండి స్వామి, నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు. అయినా స్వామి గ్రహించలేదు. స్వామికి నైవేద్యము సమర్పించకుండా ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయం ఒకవైపు బాధిస్తున్నది. ఇక చేయగలిగింది లేక స్వామి పాదాల వద్ద తన శిరస్సును బాదుకుంటూ ఏడుస్తాడు. ఆ పసి హృదయంలో జరిగే ఆరాటాన్ని అర్థం చేసుకుంటున్న కారుణ్యమూర్తి పాండురంగడు ప్రత్యక్షమైన నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. నామదేవ్ అమితానందంతో ఖాళీ పళ్ళెమును చేతపట్టుకుని ఇంటికి వస్తాడు. ప్రసాదాలు లేని ఖాళీ పాత్రను నామదేవు తీసుకుని రావటం చూసి ప్రసాదం ఎక్కడని గుణాబాయి అడుగగా పాండురంగడు ఆరగించాడని నామదేవు చెబుతాడు. నమ్మశక్యము గాని ఈ వార్త తల్లి మనసును చాలా కలవరపెడుతుంది. భర్త రాగానే జరిగిన విషయాన్ని తెలియజేస్తుంది. నామదేవు కారణజన్ముడని తెలిసిన దామాసేట్ మరుసటి రోజు కూడా నామదేవు చేతనే నైవేద్యమును పంపమని చెప్పి నామదేవు గుడిలో నైవేద్యము సమర్పించే సమయానికి గుడి గుమ్మం దగ్గర దాగి భగవానుడు ప్రత్యక్షంగా నామదేవు సమర్పించిన నైవేద్యమును ఆరగించే ఆ పవిత్ర దృశ్యాన్ని చూసి పులకాంకితుడవుతాడు. దామాసేట్కు ఈ విధంగా దర్శనమివ్వాలని పాండురంగుడు సంకల్పించినాడేమో. దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాము? ఈ కలియుగంలో ఎంతమంది భక్తులు ఉన్నారు, భక్తి అంటే ఏమిటో నామదేవు చూపించారు కదా. అంటే మనం నైవేద్యాలు పెడుతున్నంతసేపు, చేస్తున్నంతసేపు ఇవి అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇంత చెయ్యాలి, అంత చెయ్యాలి, ఎవరికి పెట్టాలి, ఇదే ఆలోచిస్తూ ఉంటాం. అక్కడ పరమాత్మ ఉన్నాడా అంటే పరమాత్మ గురించి, పరమాత్మ తింటాడు అనే భావనతో మనం చేస్తున్నామా? సమర్పయామి చేస్తున్నాం, మనం సమర్పిస్తున్నాం. అది కూడా మంచిదే. ఎందుకంటే మనలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయనే తిన్నాడు అనే భావనతోటి చెయ్యొచ్చు. కానీ అంతటా పరమాత్మ ఉన్నాడు అనే భావన ఉందా? అసలు పరమాత్మ ఆరగిస్తాడు అంటే ఆ లెవెల్ భక్తి.
భక్తి అంటే అదే అనమాట. అంటే ఆ పసి హృదయంలో ఇంకొకటి చోటు చేసుకోలేదు. అంటే ఎక్కడా కల మాలిన్యం లేదు. పరమాత్ముడు తింటాడు, పరమాత్మకి నైవేద్యం పెట్టు అని తెలిచెప్పింది అంతే. అంటే పరమాత్మ తింటాడు అనే భావనే ఉంది అక్కడ, కానీ పరమాత్మకి తింటాడా అని అక్కడ క్వశ్చన్ మార్కు లేదు కదా. అలా ఉండాలన్నమాట భక్తి అంటే. నామదేవుల వారు ఖాళీ పాత్రను పట్టుకుని ఇంటికి పరిగెత్తుతున్నాడు. దేవాలయం దాటగానే దామాసేట్ నామదేవుని పిలుస్తాడు. తండ్రిని చూడగానే, నాన్న, స్వామికి నైవేద్యం ఇప్పుడే సమర్పించి వస్తున్నాను, స్వామి నవ్వుతూ ఆరగించారు అంటూ ముద్దులకు మాటలతో తెలియజేస్తాడు నామదేవుడు. నామదేవుని కగిలించుకున్నాడు దామాసేటు. తనయునిపై ముద్దుల వర్షం కురిపించాడు. నేత్రాల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. నామదేవుని తండ్రిని చూశాడు. తండ్రి ఎందుకలా ఈ కన్నీరు కారుస్తున్నాడో అర్థం కాలేదు. తండ్రి కన్నీటిని తుడుస్తూ, ఎందుకు నాన్న ఏడుస్తున్నారు? నేను నిజంగా స్వామికి నైవేద్యం సమర్పించాను, నేను అబద్ధం చెప్పటం లేదు, కావాలంటే స్వామిని అడగండి అని అమాయకంగా పలికాడు నామదేవుడు. నామదేవుల వారిని బుజ్జగిస్తూ, లేదు బాబు, నీవు నైవేద్యం సమర్పించలేదని నేను బాధపడటం లేదు. ఇవి కన్నీళ్లు కావు బాబు, ఆనంద బాష్పాలు, మహానంద తరంగాలు. ప్రతి తండ్రి తన కుమారుని అభివృద్ధినే కాంక్షిస్తాడు. బిడ్డ భవిష్యత్తులోనే తన బతుకు వెలుగుందని భావిస్తాడు. తన కొడుకు ప్రయోజకుడయ్యాడని తెలియగానే తండ్రి హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. అలాంటప్పుడు తన కుమారుడు సాక్షాత్ భగవాన్ని కరుణకు పాత్రుడైన పరమభక్తుడని తెలిసినప్పుడు మరి ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుంది? తన కుమారుని చేతి నుండి పరమాత్మ నైవేద్యమును స్వీకరించాడనే సత్యం ఏ తండ్రిని పులకాంకితుణ్ణి చేయకుండా ఉంటుంది? నా సంతోషంలో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి కుమారా అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు దామాసేటు. తండ్రి పరిస్థితి నామదేవుల వారికి అర్థం కాక అయోమయంగా ఉంది. అదేమిటి నాన్న, అందులో గొప్పతనమేముంది? మనం సమర్పించే నైవేద్యమును స్వామి ఆరగించడంలో విశిష్టత ఏముంది అంటే ఆయనకి ఇంకా తెలీదు. అందరికీ పరమాత్మ ఆ విధంగా ఆరగించడు అని కదా. అందరూ నైవేద్యాన్ని సమర్పిస్తూనే ఉంటారుగా. నీవు నిత్యము నైవేద్యము సమర్పిస్తూనే ఉన్నావుగా. అలాగే నేను స్వామికి నైవేద్యాన్ని సమర్పించాను, అందులో విశేషమేముంది, గొప్పతనమేముంది అని అమాయకంగా తండ్రిని ప్రశ్నించాడు నామదేవుల వారు. నామదేవా, మేము అర్చించటం వేరు, నీవు అర్పించటం వేరు. స్వామి ఆరగించాలనే ఉద్దేశంతో మేము అర్పిస్తాము, స్వామి ఆరగించాడని సంతృప్తి చెందుతాము. కానీ తీసుకుని వెళ్ళిన నైవేద్యము అలాగే ఉంటుంది, దానికి భగవత్ప్రసాదంగా మేము భుజిస్తాము. నీ విషయం వేరు, నీవు సమర్పించగానే స్వామి ప్రత్యక్షంగా ఆరగించాడు. ఆ సందర్భంలో ప్రథమంగా నాకు స్వామి దర్శనమైంది. తండ్రికి భగవద్దర్శన భాగ్యం కలిగించగలిగిన నీవు సామాన్యుడవు కావు, అపార భాగవతోత్తముడు అని పలికాడు దామాసేటు. నామదేవుల వారు ఆలోచనలో పడ్డారు. బాబు, తొందరగా ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా అని తండ్రి నామదేవుల వారిని వదిలి సంత వైపు నడిచారు. నామదేవుల వారి మస్కక్షంలో ఆలోచనలు చుడులు తిరుగుతున్నాయి. అంటే పరమాత్ముడు ఎవరు పెట్టినా తినరా, నేను పెట్టిన తింటారా అనే భావన కలిగిందనమాట. తనలోనే భగవంతుడు ప్రత్యేకించి భాషించాడని, తాను సమర్పించిన నైవేద్యమునే భుజించాడని తెలియగానే అవగాహనలో మార్పు వచ్చింది. అంటే చిన్న అహంకారం వచ్చింది కదా. ఇంటి వైపు నడవకుండా మళ్ళీ దేవాలయంలోకి ప్రవేశించాడు. తడబడుతున్న అడుగులతో గర్భాలయంలోకి ప్రవేశించాడు. చిన్నబోయిన వదనంతో దిగులుగా నిలబడ్డ గర్భాలయ కుడ్జమును ఆనుకుని నిలుచున్నాడు. దుఃఖము కట్టలు తెంచుకొని వస్తోంది. నామదేవా, మళ్ళీ వచ్చావే నాన్న, నీవు సమర్పించిన నైవేద్యమును అరగించానుగా, మళ్ళీ నాతో నీకేం పనిపడింది అన్నాడు పాండురంగడు. నామదేవుల వారి చేతులు జోడించి నమస్కరిస్తూ, హే భక్తజన రక్షక పుండరీక వరద, ఇంతకు పూర్వము నీ కొరకు వచ్చాను, నీకు నైవేద్యమును అర్పించాలని వచ్చాను ప్రభు. ఇప్పుడు నా కొరకు వచ్చాను, నీ భక్తుడనైన నాకు ఏమి ఇస్తావని అడగడానికి వచ్చాను. నీ పాదరేణువైన నామదేవుని ఎలా అనుగ్రహిస్తావని అడిగి తెలుసుకోవాలని వచ్చాను. తరింపజేస్తావో అంతరింపజేస్తావో తెలుసుకుందామని వచ్చానన్నారు నామదేవులు. నామదేవా, ఏమిటి నాన్న, ఈ దినం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. నీవు నా భక్తుడవు, నీలాంటి భక్తులను విడిచిపెట్టి నేను క్షణం జీవించలేను. మీ కొరకే గతంలో చెయ్యరాని పనులు చేశాను, పడరాని పాటలు పడ్డాను. చెప్పు నామదేవా, నీకేం కావాలి, నిస్సంకోచంగా చెప్పు అన్నారు పాండురంగడు. నామదేవుల వారు పులకాంకితులై తన హృదయ
లోతుల నుండి బయలుదేరిన అభ్యర్థనను స్వామి ముందు నిలబడి కీర్తన ద్వారా గానం చేశాడు. ఈ జన్మలోనే తరించాలని, లేక ఒకవేళ కర్మశేషం వల్ల జన్మ వచ్చేటట్లయితే ఆ జన్మలో కూడా స్వామి పాదాల చెంతనే ఉండాలని కీర్తించారు. హే పాండురంగా, పండరీపురంలో జననము, చంద్రభాగా తీర్థ పుణ్యతీర్థములో స్నానము, నీ పవిత్ర పాద దర్శనము నాకు జన్మలకు ప్రసాదించు శ్రీహరి. ఇంతకు మించిన కోరిక నాకు లేదు. నీ నామామృతాన్ని సదాపానం చేసేలా అనుగ్రహించు. సత్పురుషుల సాంగత్యాన్ని ప్రసాదించు. సకల ప్రాణుల్లో నిన్ను దర్శించే అపూర్వ దృష్టిని ప్రసాదించు అన్నారు. పరమాత్మను మనం ఏమి కోరుకోవాలో ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది చెప్పకూడదే కానీ చెప్పవలసి వస్తుంది. అందరిలోని పరమాత్మ ఉన్నాడు అనే జ్ఞానాన్ని తెలుసుకుంటే ఇంకా ఎవరికి కూడా మనం అపకారం చెయ్యం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎన్ని న్యూస్లో, అవునా? ఇదివరకు కలకత్తాలో జరిగిన అది ఎంతోమంది ఆ అమ్మాయి వెనకాతలు ఉన్ని పోరాటం చేసినా అది ఏం జరిగిందో మనకి తెలియలేదు. ఇప్పుడు కూడా సత్యం ఉన్న చోట ఎంత అకృత్యాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఎందుకంటే మనిషికి అవగాహన లేదు. అంతలు పూజలు పునస్కారాలు అవి చేస్తున్నారు తప్పించి పరమాత్మ ఇక్కడే ఉన్నాడు, సాటి మనిషిగా మనిషిని గౌరవించాలి అనే జ్ఞానాన్ని కోల్పోతున్నాం అన్నమాట. అందుకనే పరమాత్మ చెప్పారు, అంటే ఒక్కొక్కప్పుడు సందర్భానుసారంగా ఖచ్చితంగా అలా మర్చిపోతూ ఉంటాను. నా దానేన నా చేజేయ సకే ఏవం విదో దృష్టం దృష్టవానసి మాం యథ అన్నారు. అంటే ఇక్కడ జ్ఞానం దానం వల్ల కానీ, ధర్మం వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ నా స్వరూపాన్ని ఎవరు దర్శించలేరు. అంటే ఆత్మజ్ఞానము, నిన్ను నువ్వు తెలుసుకునే జ్ఞానాన్ని పొందటం తప్పించి అంతకంటే ఇంక వేరేది లేదు. నవేదయజ్ఞాధ్యయనైర్నదానై నచక్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపం సఖ్య అహన్రులోకే ద్రష్టం త్వదైవ అర్జున అని అంటాను. త్వదన్యేన అంటే ఈ నరలోకంలో, అంటే ఈ మానవ లోకంలోని పరమాత్మ దర్శించాడు, నేను చూచాను అనేది సుదుర్లభం అని కృష్ణయ్య చెప్పారన్నమాట. అంటే యజ్ఞదాన ఘోర తపస్సుల వల్ల కానీ నేను లభించను అంటే ఇక్కడ బాహ్యంగా దేవతలు కనిపించవచ్చు. నీలో ఉన్న పరమాత్మ అంటే అంతటా నిబిడీకృతమైన ఉన్న పరమాత్మని దర్శించటం బాహ్యంలో జరగదు. నువ్వు తప్పించి ఈ నరలోకంలో ఎవరు కూడా నన్ను చూడలేరు అని కృష్ణయ్య. పరమాత్మ అంటే అన్ని రూపాలు, అంతటా ఉన్నది ఒకే రూపం అన్నమాట. దానికి అది రూపం లేని అవ్యక్తం కదా. అవ్యక్తాన్ని నేను దర్శించాను అనేది చాలా కష్టం. అందుకని ఎవరికి వాళ్ళు పరమాత్మ ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అనేది తెలుసుకుంటే ఎవరు కూడా నొప్పించరనమాట. అది ఫస్ట్ మనం చేయాల్సిన పని. హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను, నీ నామాన్ని గానం చేస్తూ తరించేలా కృప చూడు అన్నాడు. హే కరుణాలయ పాండురంగా, అంతకు మించి నిన్ను నేను ఏమీ కోరను. నిరంతరము నీ నామామృతాన్ని పానం చేసే భాగ్యం నాకు చాలు. చిరుతలు తంబూరా ధరించి సకలమును త్యజించి అహంకార మమకారాలను మనస్సులో చొరనివ్వకుండా చేసుకుని హృదయం నిండా భక్తి తొణికెసలాడుచుండ కీర్తన గానం చేస్తూ జీవిస్తాను. అహోరాత్రాలు నీ నామస్మరణ యందే కాలం గడుపుతాను. పాడుతూ తిరుగుతూ పాడుతాను. కాలం కలిసిన చోట రాలిపోతాను. ఈ జన్మకు అంతకన్నా కావలసిన వరం లేదు ప్రభు అంటూ దుఃఖమును ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ పాండురంగని పవిత్ర పాదద్వయాన్ని కౌగిలించుకున్నాడు. నామదేవుల వారి భక్త పరాకాష్ఠను తిలకించిన పాండురంగని హృదయం ద్రవించి కారుణ్యంతో నిండిపోయింది. నామదేవ లెమ్ము, కలియుగంలో నీ నామము సార్థకమై ఉంటుంది.
బావిలో అవతరించే అంటే భావి, ఇక్కడ బావిలో అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనమాట. బావిలో అవతరించే భక్తులకు నీవే మార్గగామివి అవుతావు నామదేవా, లే నిన్ను ఈ జన్మలోనే నేను ధరిస్తాను అన్నాడు పాండురంగుడు. ఆహా, ఎంత మధురమైన మాట! అమృతములకు మహావాక్యము. నిన్ను ఉద్ధరిస్తానని భగవంతుడు ఎందరు భక్తులకు హామీ ఇచ్చి ఉంటాడు. జై జై నామదేవసు సమర్థ అన్నారు. అంటే సమర్థ రామదాసుమట. మహాభక్తాగ్రగణ్యుడు, జన్మత మహాజ్ఞాని అయిన జ్ఞానదేవుడు. జ్ఞానదేవుల వారి గురించి మనం కూడా ముందు చెప్పుకున్నాం. అంటే 1 by 1 అనమాట. జ్ఞానదేవులది చాలా పెద్ద పుస్తకం అది. అందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఆయన చెప్పినవి. కానీ మనం అంతసేపు అంత సమయం మనం గడపలేం. అందుకని ముఖ్యమైన సన్నివేశాలు మాత్రమే చెప్పబడిందనమాట. జ్ఞానదేవుడు భక్తులలో కూడి తీర్థయాత్ర వెళుతూ పండరీపురం వస్తారు. నామదేవుని సంకీర్తన మహిమను గూర్చి గతంలో విన్న జ్ఞానదేవుడు ఈనాడు ప్రత్యక్షంగా ఆలకించి తన్మయుడై తాను చేసే తీర్థయాత్రలో పాల్గొనవలసిందని నామదేవుల వారిని కోరుతాడు. పాండురంగని విడిచి రాలేని నామదేవుడు చెబుతాడు. జ్ఞానదేవులు తప్పకుండా రావాలని పట్టుపడతారు. తప్పక వెళ్ళవలసి వచ్చింది. పాండురంగని విడిచి వెళ్ళలేక బయలుదేరే ముందు నామదేవుడు పసిపిల్లవానిలా ఏడుస్తాడు. ఎందుకంటే అంత భక్తి కదా. అంటే ఇక్కడ ఏంటి, ఇంకా పాండురంగుడు ఇక్కడే ఉన్నాడు అనే అంటే ఇంకా ద్వైతంలోనే ఉన్నారన్నమాట. హృదయంలో పొంగిపొరలే భక్తి ప్రేమల్ని తాను రచించిన కీర్తనలో అతి ముఖ్యమైన పక్షిని ప్రఖ్యాతి అనే కీర్తనలో ఇలా గానం చేశారు. తల్లి పక్షి బిడ్డకు ఆహారమును సంపాదించడానికి గూడును వదిలిపోగా ఆ తల్లి పొందుకై పిల్ల పక్షి దుఃఖంతో అలమటించులాగున నా పరిస్థితి దుర్భరమై ఉన్నది. నిన్ను చూడాలని రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని పరితపిస్తున్నాను. దూడ పశువుల సాలలో బంధింపబడగా ఆవు మేతకు వెళ్ళింది. దూడ మనసేమో తల్లి కొరకు ఆవేదన చెందుతున్నది. పాండురంగా, నేను నీ దర్శనానికి అలాగే అలమటిస్తున్నాను అని నామదేవులు వారు గానం చేశారు. భగవంతునికై పరితపించి బాధపడే హృదయాలు ఎంత పవిత్రమైనవి. భక్తులు ఎప్పుడూ బాధలే ఆశించారు. బాధలు బజారులో లభించగలిగితే నేను వెంటనే కొంటాను అన్నదొక కవయిత్రి అనమాట. ఎందుకంటే ఆ బాధల్లోనే పరమాత్మ గుర్తుకు వస్తాడనమాట. ఎలాగో ఒప్పించి మెప్పించి నామదేవుని వెంట పెట్టుకొని జ్ఞానదేవుడు యాత్రలకు వెళ్ళారు. ఒకరు జ్ఞానవర్షాన్ని, మరొకరు నామామృతాన్ని కురిపిస్తూ భక్తులకు పరవశింపజేశారు. ఉత్తర హిందుస్థానంలో వీరి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ముగ్ధుడై కబీర్దాసి వీరి మార్గాన్ని అనుసరిస్తాడు. ఇలా ప్రచారము చేయుచూ నాగనాథ క్షేత్రానికి చేరుతారు. ఆనాడు మహాశివరాత్రి పర్వదినం. జ్ఞానదేవ నామదేవులు నదీ స్నానం చేసి భక్తులతో కూడి నాగనాథుని దర్శనానికై ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న నాగనాథుని దర్శించగానే నామదేవుల వారికి నాగనాథునిలో పాండురంగుడు దర్శనమిచ్చాడు. నామదేవుల వారి ఆనందానికి అవధులు లేవు. కీర్తన ప్రారంభించారు. పరవశించి గానం చేస్తున్నారు. గానానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. నామదేవుల వారిచే ప్రభావితులైన భక్తులు నామామృతాన్ని గురులతో నృత్యం చేయసాగారు. ఆలయమంతా భక్తి సౌరభంతో నిండిపోయింది. నామదేవుల వారి సంకీర్తనల వల్ల పరవశించిన భక్తులు సంకీర్తననే శ్రవణం చేస్తూ ఉండిపోయారు. దర్శనార్థం వచ్చే వారి సంఖ్య తగ్గుతున్నది. పూజారులకు ఆదాయం సన్నగిల్లుతున్నది. ఈ సంకీర్తనను ఇలాగే కొనసాగిస్తే తమ వృధులు ఈనాటి కింతేనని భావించారు పూజారులు. నామదేవుల వారి వద్దకు వచ్చి భక్తులు భగవద్ దర్శనార్థం వస్తున్నారు, నీవు సంకీర్తనను ఆపు అన్నారు పూజారులు. సంకీర్తన సామ్రాజ్యంలో దివ్యోన్మాద స్థితిలో ఉన్న నామదేవుల వారికి వారి మాటలు వినిపించలేదు. కొంతసేపు చూశారు పూజారులు. సంకీర్తన ఆగలేదు. ఆలయ పూజారులు కోపోద్రిక్తులయ్యారు. నామదేవుల వారి భుజముపై చేయి వేసి ఈడ్చుకొని వచ్చి గుడి వెనుక వైపుకు పడేశారు. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు గొంతులు వెయ్యి అన్నారు పూజారులు. నామదేవుల వారి మనస్సు చివుక్కుమంది. చూస్తున్న భక్తులంతా బాధతో తల్ల వంచారు. నామదేవుల వారు పూజారులకు నమస్కరిస్తూ, అయ్యా, భగవదాలయాల్లో పూజ చేసే మీరు పవిత్రాత్ములు. భగవాన్ని సంకీర్తన కన్నా కావలసిందేముంది అన్నారు. మేము బ్రాహ్మణులము, ధర్మశాస్త్రము తెలిసిన వారము, శూద్రకులజుడవైన నీవు మాకు బోధించుటయా అని విసురుగా వెళ్ళిపోయారు. నామదేవుల వారు సంకీర్తన బయటే ప్రారంభించారు.
నాగనాథుడు ఇక్కడే దర్శనమిస్తాడు. నాగనాథుడు దర్శనమియ్యనచో ఇక్కడే నా ప్రాణం సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి అమృతగానం చేస్తున్నారు నామదేవుల వారు. జ్ఞాన్దేవ్, సోపా, నివృత్తి, ముక్తాబాయి మొదలగు భక్తులంతా వీక్షిస్తున్నారు. సంకీర్తన చరమస్థాయికి చేరింది. నామదేవుల వారు పరవశించిపోయారు. చుట్టూ ఉన్న భక్తులంతా కరతాళ ధ్వనులు చేస్తూ గొంతులు వేస్తున్నారు. ఆహా, ఎంతటి వైభవము, ఎంతటి అపూర్వ సన్నివేశం! నామదేవుల వారి సంకీర్తన ఆలకించిన నాగనాథుని హృదయం ద్రవించింది. తూర్పు ముఖముగా ఉన్న నాగనాథుని ఆలయము పశ్చిమంగా తిరిగింది. నాగనాథుడు నామదేవాది భక్తులకు దర్శనమిచ్చాడు. జై జై భక్తవత్సల భగవాన్! బిడ్డ ఆకలి తల్లికి ఎవరు చెప్పాలి? భక్తుల ఆర్తనాదాలను భగవంతుడి కాకుంటే మరెవరు వింటారు? నామదేవుడు నేత్రముల నుండి వెంట ఆనంద భాష్పాలు రాలుచుండా నాగనాథుని పాదపద్మాలపై వాలాడు. అలా ఆనాడు నాగనాథుడు నామదేవుల వారిని అనుగ్రహించిన రీతిని నామదేవుల వారి ఒక చక్కటి కీర్తన రచించారు. ఒకనాడు హృదయంలో భక్తి పొంగుచుండా నామదేవుడు దేవాలయంలో ప్రవేశించాడు. తన భక్తి తన్మయతతో సభ్యతను మరిచి పిచ్చివాడులాగా పారవస్యంతో నృత్యం చేయసాగాడు. అహంకార ప్రేరితుడైన పూజారి నామదేవుల వారిని బయటికి గెంటాడు. అంటే ఈ దృశ్యాన్ని పాటగా ఆయన పాడుతున్నారన్నమాట. నామదేవుల వారు హృదయ వేదనతో, భగవాన్, నన్ను అధము కులంలో జన్మింపజేసి తత్కారణంగా ఇలాంటి అవమానాలకు గురి చేయుచున్న నీవే నా బాధలన్నిటికీ బాధ్యుడవు అని పలుకోగానే భగవంతుడు భక్తుని మొర ఆలకించి దేవాలయాన్నే మరొక వైపుకు తిప్పారు. భగవాన్ని అనంత కృపకు పరవశించి నామదేవుడు గానం చేస్తుండగా చూస్తున్న భక్తజనులందరూ నామదేవుల వారి పాదాలపై పడి నమస్కరించారు అని నామదేవుల వారు జరిగిన సంఘటనను గురించి గానం చేశారు. యాత్రాస్థలాలు దర్శిస్తూ జ్ఞానదేవ నామదేవాదులు టెర్డోకి అనే గ్రామానికి వస్తారు. ఆ గ్రామంలో గోరా కుంభార్ అనే భక్తుడు కుండలు చేసి అమ్ముతూ నిరంతరం పాండురంగ స్మరణతో జీవిస్తుంటాడు. జ్ఞానదేవుల వారు ఆ గ్రామానికి అర్థించారన్న వార్త తెలియగానే గోరామా మహాత్ములను దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇంటిలో పాదము నుంచి పవిత్రత కలిగించమని తానిచ్చే ఆతిథ్యమును స్వీకరించి తనను అనుగ్రహించమని ప్రార్థించాడు. గోరా కుంభార్ని ఆహ్వానమును పురస్కరించుకొని నామదేవులు భక్త సమూహంతో కలిసి గోరా ఇంటిలో ఆతిథ్యమును స్వీకరించుటకై వెళ్తారు. అచ్చట సంకీర్తన సత్సంగము మహావైభవంగా జరుగుతున్నది. సంకీర్తన పూర్తి కాగానే జ్ఞానదేవుల వారు గోరా కుంభార్ని పిలిచి అచ్చట ఆసీనులైన భక్తుల్లో పరిపూర్ణుడు ఎవరో తెలియజేయవలసిందని కోరారు. ఎందుకంటే జ్ఞానదేవికి అన్నీ తెలుసు అన్నమాట. పూజ్య జ్ఞానదేవుల ఆజ్ఞానుసారము గోరా కుంభార్ తాను కుండలు చేయు కొయ్య దిమ్మతో భక్తుల శిరస్సులను తాకుతూ ఆధ్యాత్మికంగా వారి స్థాయిని తెలియజేశాడు. నామదేవుల వారిని పరీక్షించి నామదేవుల వారు పరీక్షించడానికి రాగానే నామదేవుల వారు నిరాకరిస్తూ పాండురంగన ఆంతరంగిక భక్తుడినైన నన్ను కూడా పరీక్షించడమా అని ఆగ్రహం చూపుతారు. అంటే ఇంకా అక్కడ అహంకారం పోలేదన్నమాట. జ్ఞానదేవుల వారు నామదేవుల వారిని వారించి సభలో పక్షపాతము దోషమని తెలియజేస్తారు. దేవుల వారిపై గౌరవముంచి నామదేవుల వారు అంగీకరిస్తారు. గోరా కుంభార్ అందరినీ పరీక్ష చేసినట్లు నామదేవుల వారిని కూడా పరీక్ష చేసి ఈ కుండ సగమే కాలింది, ఇంకా సగం పచ్చిగానే ఉంది అని తెలియజేస్తాడు. అది విన్న నామదేవులు చెదిరిన మనసుతో పండరీపురం రాగానే పాండురంగని ఆశ్రయించి గోరా మాటల్లోని నిజమెంతో చెప్పవలసిందని ప్రార్థిస్తాడు. గోరా చెప్పిన మాటల్లో అసత్యమేమీ లేదని, గురువు చెంత విద్యనార్జించక పోవుట చేత నామదేవులు పూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోయారని విశోభాఖేచరుని గురువుగా స్వీకరించి తత్వజ్ఞానోపదేశమును పొందమని పాండురంగుడు నామదేవుల వారికి తెలియజేస్తాడు. అంటే ఇక్కడ ఇంకా నామదేవుల వారికి ద్వైతం పోలేదు. అంటే ఇంకా పాండురంగుడు ఎక్కడో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను అనే భావన అన్నమాట. ఇంకా ఇక్కడ అహం ఉంది, నేనే అందరికంటా గొప్పవాడిని, ఎందుకంటే నేను పిలిస్తే పరమాత్మ పలుకుతాడు అనే అహంకారం అన్నమాట. నామదేవుల వారు
విశోఖాకేశరుని దర్శించడానికి వెళ్ళారు. శివాలయంలో నేలపై పరుండి శివలింగంపై తన పాదాలుంచి చూస్తున్న విశోభాను నామదేవులు చూస్తారు. ఆ దృశ్యం నామదేవుల హృదయాన్ని కలవరపరుస్తుంది. శివలింగముపై పాదాలుంచటం అపవిత్రమని నామదేవులు విశోభాతో చెబుతారు. అలాగైనచో భగవంతుడు లేని చోట తన పాదాలుంచమని విశోభ చెబుతారు. నామదేవులు వెంటనే విశోభ పాదాలు తీసి నేలపై ఉంచుతారు. ఆ పాదాలుంచిన చోట శివలింగం ఆవిర్భవిస్తుంది. ఇలా ఎన్ని చోట్ల పాదాలుంచినా అన్ని చోట్ల శివలింగాలు ఉద్భవిస్తూనే ఉన్నాయి. నామదేవులు ఆశ్చర్యంతో విశోభ వైపు చూస్తారు. భగవంతుడు దేవాలయాలకే పరిమితం కాదని, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని, అది తెలిసి జీవించడమే సమ్యక్ దృష్టి అని విశోభ తెలియజేస్తారు. విశోభ తత్వోపదేశంతో పూర్ణ పురుషుడైన సమదర్శనం కలిగి నామదేవు ఆదర్శ జీవితాన్ని సాగిస్తుంటాడు. ఆ మహాత్ముని అడుగుజాలలో పయనించి తరించిన శిష్యకోటిలో జానాబాయి కూడా ఉంది. ఒకనాడు భక్తులందరూ చంద్రభాగా నదీ తీరంలో సంకీర్తన సత్సంగం నిర్వహించి తదుపరి సమిష్యగా భోజనం చేయనప్పుడు ఒక కుక్క ప్రవేశించి నామదేవుని విసరిలోని రొట్టెని తీసుకుని పరిగెడుతోంది. అది చూసిన నామదేవుడు, పాండురంగా, గట్టిగా సిల్లా ఉన్న రొట్టె ముక్కను కొరికి తినడం వల్ల నీ దంతాలకు బాధ కలుగుతుంది. నేతిలో ముంచుకొని మరీ తినవలసిందని నేతి గిన్నె తీసుకుని వెంటబడతాడు. కొద్ది దూరం అలా వెళ్ళగానే శునకం అదృశ్యమై పాండురంగడు దర్శనమిస్తాడు. నామదేవా, ఇప్పుడు నీవు పూర్ణ జ్ఞానివయ్యావు. ఇక మీదట లోక కళ్యాణమే నీ జీవితం. అంధకారంలో అలమటించే సంసారులకు భక్తి మార్గమును బోధించి తరింపచేయి అని పాండురంగుడు తెలియజెప్పి అంతర్ధానమయ్యాడు. అంటే ఆయనకి ఇంకా ఏ జీవిని చూసినా అక్కడ పరమాత్మే దర్శనమిచ్చారు. అందుకని పూర్ణ జ్ఞానం అనమంటారు దాన్ని. నామదేవుల వారు సామాన్య గృహస్థులు. నిరాడంబర జీవితమును గడిపి నామ ధ్యానముతోనే బ్రతుకును పండించుకున్న సంత్ పురుషుడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ సదా భగవన్నామస్మరణ ద్వారా మహాత్ముల సందర్శనము ద్వారా తరించవచ్చునని తన ఆదర్శనీయ జీవితము ద్వారా తెలియజేశారు. నామదేవుల వారు దర్జీ వృత్తి చేసి జీవించేవారు. తాను చేసే వృత్తిని ఆధ్యాత్మికంగా ఎలా సమన్వయ చేశారో ఒక కీర్తన ద్వారా తెలియజేశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవన్నామము తప్ప నా జీవితానికి మరో శరణ్యం లేదు. భగవత్ పూజ సంకీర్తనాదుల్లో నా కాలాన్ని ఖర్చు పెడతాను. నామదేవుల వారి వద్దనున్న బంగారు సూదిలో వెండి దారాన్ని దూర్చి ఏకాగ్రబుద్ధితో రాత్రింపవళ్ళు నామదేవుడు దర్జీలా కుడుతూ దర్జాగా నామజపం చేస్తుంటాడు రచించారు నామదేవుడు. లేని వాటికై ఆశలు పెంచుకుంటూ అరులు చాచేవారే కానీ ఉన్నదానితో తృప్తి చెంది ఆధ్యాత్మిక దృక్పథం ఏర్పరచుకోగలిగే వారెందరుంటారు? విశోభాకేశుని ద్వారా ఉపదేశమును పొందిన పితప నామదేవుల వారు రాగద్వేషరహితులై అహంకార అభిమానాలను దూరం చేసుకుని సమదర్శనంతో సంతృప్తిగా జీవించసాగారు. ఒకనాడు నామదేవుల వారి ఆంతరంగిక ప్రగతిని పరీక్షించాలనుకున్నారు జ్ఞానదేవుల వారు. జ్ఞానదేవ నామదేవాదులు నామప్రచారము చేయు నిమిత్తం ఒక గ్రామానికి పోతుంటారు. మధ్యలో ఇద్దరికీ దాహం వేస్తుంది. ఒక బావి వద్దకు వెళ్తారు. ఆ బావి చాలా లోతుగా ఉంది. చేదడానికి త్రాడు బొక్కెన లేవు. జ్ఞానదేవుల వారు ఒక చిలుకగా మారి బావిలో దిగి నీరు త్రాగి వచ్చారు. నామదేవుల వారు పైగొట్టనే ఉన్నారు. నామదేవా, చూసావా యోగాభ్యాసం వల్ల ఎలాంటి శక్తులు వస్తాయో? నామాన్ని ఆశ్రయించి నీవు ఇప్పుడు చేయగలిగింది ఏమిటి అని ప్రశ్నించారు. నామదేవుల వారు జ్ఞానదేవుల వారికి నమస్కరిస్తూ, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిది లేదు. భగవంతుని నేత్రాలు విశ్వాన్నంతా వీక్షిస్తున్నాయి. అర్హతను అనుసరించి అనుకూలత ఏర్పడుతుంది. నాకు నీరు ఇవ్వదలుచుకుంటే ఎలా ఇవ్వాలో భగవంతునికి తెలుసు. ఈ దేహంలో నన్ను ఎంతవరకు ఉంచదలుచుకున్నాడో అంతవరకు అన్నీ సమకూర్చగలవాడు పాండురంగడే. మధ్య నా కర్తవ్యం ఏముంది? భగవాన్ని దయతో బ్రతుకుతున్నాను, భగవాని దయతో మరణిస్తాను అని పాండురంగ నామం ఉచ్చరించసాగాడు. బావి నుండి నీళ్లు పైకి వచ్చాయి. నామదేవుల వారు అడుగైనా ముందుకు వేయకుండా నిలబడి చోటనే ఉండి నీళ్లు త్రాగారు. నామదేవుల వారి నిరాడంబరతకు, నిరహంకారమునకు, శరణాగత జీవనానికి, జ్ఞాన దృష్టికి జ్ఞానదేవుల వారు సంతసించారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అంటే ఇది నేను చెప్పాలో చెప్పకూడదో తెలీదు, క్షమించండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా సమ్మర్లో అందరూ అమెరికాలు వెళ్ళిపోతూ ఉంటారు. గురూజీలు అన్నమాట. వాళ్ళని నేను పడవటం లేదు. అసలు సత్సంగం ఏమిటి, అసలు పరమాత్మని భక్తి అనేది ఏమిటి? అవునా?
కొన్ని వేల డాలర్లతో కానీ వాళ్ళ కాళ్ళు కడగలేరు. మళ్ళీ ఆ కడిగిన నీళ్ళని కూడా తలపై జల్లుకుని కూడా డాలర్లు తీసుకునే స్వాములు మనం చూస్తూనే ఉన్నాం. అంటే అక్కడ నుంచి డబ్బుని ఎంత సంపాదించుకుంటున్నారు అంటే ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరికి వాళ్ళే ఉన్న దానితోటి తృప్తిగా ఉంటే పరమాత్మ ఇక్కడే లభిస్తాడు అనే సత్యాన్నే మన భక్తులు మనకి తెలియజేశారన్నమాట. నామదేవులు వారి పవిత్ర దృష్టిలో భగవంతునికి భగవన్నామమునకు తేడా లేదు. నామ జపమే ముక్తికి సూటి అయిన దారి అని నామదేవుల వారు నొక్కి వక్కాణించారు. తన జీవితమంతయు నామమును గానము చేయుచు నామ ప్రచారము గావించుచు జీవించారు. నామ సంకీర్తనతో తన హృదయం నిండిపోయింది. విషయ ప్రపంచము తనను ప్రేరేపించలేకపోయింది. అరిషడ్వర్గాలు అతడిపై ఆధిపత్యాన్ని చలాయించలేకపోయాయి. భగవద్ అనుభూతి కన్నా అన్యమైన అనుభవములను అతడు లక్ష్య పెట్టలేదు. దాహముతో ప్రాణత్యాగము చేయవలసి వచ్చినను చాతకపక్షి స్వాతి చునుకులు వదిలి సామాన్య నదీ జలమును పానము చేయని విధముగా నామదేవుడు భగవదనుభూతియను సాత్విక చినుకును వదిలి ప్రాపంచిక విషయములనడి నదీ జలపానము చెయ్యడు. నామదేవుల వారు విశాలమైన సాంఘిక జీవన దృక్పథం కలవారు. కులతత్వాలు మానవుని అభ్యున్నతిని పాడుచేయు శృంఖలములని తెలియజేశారు. విశ్వ ప్రేమయే ఆధ్యాత్మిక పురోగతిని ప్రవచించారు. భావశుద్ధి లోపించి యాంత్రిక జీవన రీతిగా పరిణమించిన కర్మకాండలను తాను బహాటంగా నిరసించారు కదా. ఏదో యాదృచ్ఛికంగా ఇప్పుడు వరలక్ష్మి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, ఎన్ని చెట్లు బోసిపోతాయో తెలియదు కదా. ఎన్ని పువ్వుల్ని అలా తుంచేసి పరమాత్మ అష్టమూర్తి భూడు దేవపూజనం అన్నారు. అంటే ప్రతి ప్రకృతిని పూజించమని ఇక్కడ చెప్పబడిందనమాట. రమణ మహర్షి అన్నట్టుగా పువ్వుల్ని గిల్లే బదులు నిన్ను నువ్వు గిల్లుకో అన్నారు. ప్రతి ప్రాణిలోనూ జీవం ఉంటుంది కదా, అవునా? అలాగా చెట్టుకి పూలన్నీ ఉంటే ఎంత అందంగా ఉంటుంది. అదే ఆ పువ్వులని కోసిస్తే ఎంత బోసిపోతుంది. అంటే ప్రకృతిని రక్షించాలి మనం. శ్రీకృష్ణ పరబ్రహ్మణైన తాను సదా నామజపము చేయుచు పార్వస్య దివ్యానందంలో లలాడుచుండెడివాడు. నిరంతరము తన హృదయేశ్వరుడైన పాండురంగుడు భగవాన్ని ఆంతర్యంలో దర్శిస్తూ చరించేవాడు. ఒకనాడు ద్వారకలో శ్రీ నామదేవుల వారు సంచరించుచుండా పండరీనాథుడు మొగలాయి చక్రవర్తి వేషధారి అయి కనిపించెను. నామదేవుల వారు తొలిచూపులోనే తన హృదయేశుని గుర్తించి గగుర్పాటు చెందెను. తన్మయత్వంతో నేత్రముల వెంట ఆనంద భాష్పములు రాలుచుండా భగవాన్ని దివ్య రూపమును దర్శించుచు ఇలా గానం చేశారు. హే బహువిధ రూప భాగవత ప్రియా విఠల, నీవు ఎన్ని రూపములు మార్చినను నా దృష్టిని దాటిపోలేవు. ఏ దుస్తులలో కనిపించినను నీ రూపము మంజులమే, ఏ భాషలో పలికినను నీ మాట మధురమే. నీవు అనంతుడవు, నీకు అనేక నామములు అనంత రూపములు అయినను నామదేవుని అపార భక్తిని ఏవీ అడ్డగించలేవు. ఆదిదేవా, నీవెక్కడున్నావు, ఎలా ఉన్నను, నీవెక్కడున్నను, ఎలా ఉన్నను, నీ భక్తుడైన నా నామదేవుడు గుర్తించగలడు అని కీర్తన ద్వారా గానం చేశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.